ఎలా మీరు ఆలోచించండి. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా. మనకు మీడియాలో నేనంతా హైడ్రా తప్ప ఇంకోటి కనబడతలేదు. ఓకే, హైడ్రా చూడండి, తప్పులుంటే శిక్షించండి, మేము కాదను. లక్షల మంది ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరుకుతలేవు. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు. ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద. చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్నా జర్రా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా. ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఇవాళ 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5200 డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వేతర లెక్కలు ఇంకా చాలా మంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు. కొన్ని వేల మంది చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. కొన్ని వేల మంది బాధపడుతున్నారు. నిన్నేదో పనుండి నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గున్యా వచ్చింది బైసాబ్, హాస్పిటల్లో జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారు. అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. దాని మీద ఒక రివ్యూ చేసిందా ఈ ప్రభుత్వం? ఇంతమంది ప్రజలు, మీరు ఏ పత్రికన్నా తీసుకోండి బైసాబ్, ప్రతి పత్రికలో నేను చూస్తున్నా, అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు బైసాబ్. లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, నాక్ 40 mg, గ్లైకోమైట్, ఫ్లకన్జోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు. బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు. జిహెచ్ఎంసీ కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులు చెత్త ఎత్తలేరని. ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి. అసలు చెత్త ఎత్తే పరిస్థితి లేదు. గందరగోళం అయిపోయింది. పారిశుద్ధ్యం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్రం. జ్వరాలతోని రాష్ట్రం అంతా కూడా అతలకుతలం అవుతా ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నది. అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా, కనీసం ఒక రివ్యూ చేసిందో, డ్రై డే పాటించడమో, దోమల్ని చంపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడమో, అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డ్రైవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా టార్గెటెడ్గా ఈరోజు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.